అవును శ్రీలక్ష్మి, మీ అయ్యగారిని ఇక నుండి మావయ్య గారు అని పిలవాలి. మీ అత్తయ్యని అత్తయ్య గారు అనే పిలవాలి. ఇకపోతే అభినవ్, ఐశ్వర్యలు నీకంటే పెద్దవాళ్లేమీ కాదు కాబట్టి వాళ్లని పేరు పెట్టే పిలవచ్చు. మరి ఆవిడ గారిని ఏమని పిలవాలి పెద్దయ్యా? నువ్వు నన్ను ఏవి పిలవాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే చాలు. ప్రియంవద. అమ్మా శ్రీలక్ష్మి, ప్రియంవద నీకు అమ్మ వరుస అవుతుంది కాబట్టి అమ్మ అనే పిలవచ్చు. నాన్న, ఈ శ్రీలక్ష్మి నన్ను అమ్మ అని పిలవడానికి వీల్లేదు. ఇలాంటి అమ్మాయి నన్ను అమ్మ అని పిలిస్తే నేను తట్టుకోలేను. పెద్దయ్యా, ఆవిడ గారికి ఇట్టం లేనప్పుడు బలవంతంగా అట్ట పిలవడం వద్దులే. ఆవిడ్ని అమ్మ అని కాకుండా అమ్మ గారు అని పిలుస్తాను. చూసారా దాని తెలివితేటలు? అదే మంచిదిలేమ్మా. ప్రియంవద రాతలో అమ్మాని పిలిపించుకునే యోగం లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాం? అమ్మా! నాన్నగారు, మేము బయలుదేరుతాం. సరే, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను హేమ. వెళ్ళొస్తాను నాన్నగారు. తాతయ్య, మేము కూడా కాలేజ్కి వెళ్ళొస్తాం. అలాగే. నేను కూడా బయలుదేరుతున్నాను. బాయ్ తాతయ్య. ఆగు మధుసూదన్, ఒక్కడివే వెళ్ళిపోతున్నావేంటి? శ్రీలక్ష్మిని కూడా తీసుకెళ్ళు. వాట్? శ్రీలక్ష్మిని నాతో పాటు తీసుకెళ్లాలా? కుదరదు తాతయ్య. కాలేజ్కి వెళ్తున్న ఫస్ట్ డేనే ఇలా అమ్మాయిని తీసుకెళ్తే అందరూ ఏదోలా చూస్తారు తాతయ్య. అందులో తప్పే ఉంది. నువ్వేమీ పరాయి ఆడపిల్లని తీసుకెళ్లడం లేదు. నీ భార్యనే కదా తీసుకెళ్తున్నావు. తాతయ్య ప్లీజ్, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒరే మనవడా, అమ్మాయికి సిటీ కొత్త కదా, నువ్వు తీసుకెళ్ళకపోతే తనెలా వెళుతుంది చెప్పు? అమ్మా, శ్రీలక్ష్మి మీరు అనుకుంటున్నంత అమాయకురాలేం కాదు. ఆటోలో వెళ్ళగలదు. ప్లీజ్ తాతయ్య, తనని ఆటోలో పంపించండి ప్లీజ్. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు కళాశాలకు ఎలా వెళ్తావమ్మా? ఇంకెట్టా వెళ్తాను పెద్దయ్యా, మధుబాబుతోనే వెళ్తాను. విన్నావు కదా మధుసూదన్, ఈరోజే కాదు ప్రతిరోజు శ్రీలక్ష్మిని నువ్వే తీసుకెళ్ళాలి, మళ్ళీ నువ్వే తీసుకురావాలి. తాతయ్య వెళ్ళండి. పెద్దయ్యా, మీకోసం అంబలి చేసి పెట్టినాను. అమ్మగారు యాలకిత్తూ ఉండండి. అలాగే. మధుబాబు, మనకు కూడా తీసుకొస్తున్నాను.
జుయ్. జుయ్. డ్రర్, 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 డ్రర్. ఏంటి అలా చూస్తున్నావు? తాతయ్య చెప్పారు కదా, ఏక మీరేటి అట్ట చూస్తున్నారు? కాలేజీకి టైం అవుతున్నది, ముందుకి పదండి. నేను ముందుకి వెళ్ళాలంటే ముందు నువ్వు ఆ తాళి లోపలేసుకో. ఏ మర్చిపోయావా? మీరు సంతోషంగా ఉండడం కోసం మీరు చెప్పినట్టు నా నీ తాళిని దాచేస్తానులేండి. ఇప్పుడే కాదు, నువ్వు కాలేజీలో అడుగుపెట్టిన ప్రతిసారి నువ్వు ఇలాగే ఉండాలి. ప్రామిస్ చేయి. అదొకటి ఉండదు కదా. ఇప్పుడు ముందుకెళ్ళొచ్చు. ఏమండి, మ్మ్. ఇదిగోండి టైంకి ఇమ్మని చెప్పి మీ మనవరాలు ఆర్డర్ వేసింది కదా, అంబలి తాగండి. ఇదిగోండి. ఆహా, ఇందిరా, శ్రీలక్ష్మి చేతులతో ఏం చేసినా మా అమ్మని గుర్తు చేస్తోంది. ఒక్కోసారి మా అమ్మే శ్రీలక్ష్మి రూపంలో మనింట్లో అడుగుపెట్టిందా అనిపిస్తుంది. పోనీ అలాగే అనుకుని మొత్తం తాగండి, లేకపోతే మీ మనవరాలు ఊరుకోదు. ఏవండి, సింధుజాక్షికి పెళ్లి చేసిన తర్వాత మనింటికి తీసుకొని రాలేదు. మన పెద్ద కోడలు హైమవతి ఫోన్ చేస్తున్నా సింధుజాక్షి ఫోను తీయటం లేదు. సింధుజాక్షి వాళ్ళని కూడా ఒక్కసారి మనింటికి పిలిచి ఆ 16 రోజుల పండుగ జరిపిస్తే బావుంటుంది కదండీ. మంచి మాట చెప్పావిందిరా.